హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెనర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా విమర్శించారు. ఆయన భయపడుతూ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాడు అని చెప్పేసి. అండ్ రీసెంట్గా ఆ కేంద్రం నుంచి వీళ్ళు ఏం తీసుకొస్తారో కూడా చూద్దాం మనం అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. మొత్తానికైతే కేంద్రం నుంచి ఒక బడ్జెట్ రిలీజ్ అయినట్టు తెలుస్తుంది నిన్న. సో దాని గురించి వైఎస్ జగన్ గారు రీసెంట్ అంటే నిన్న మొన్న జరిగిన ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో ఆ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. యాక్చువల్గా చాలా కాలంగా ఆయన కొంచెం సైలెంట్గా ఉంటూ ఈ అసెంబ్లీ సమావేశాలని దృష్టిలో పెట్టుకొని సైలెంట్గా ఉంటూ వస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల టైంలో ఒక వేడి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఒక బ్యాక్గ్రౌండ్తో వచ్చారు. దాంట్లో భాగంగా ఈ మధ్యలో జరుగుతున్న రాజకీయ హత్యల్ని ముందు పెట్టి, అదేవిధంగా ఏంటి అంటే రాష్ట్రం హత్యల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, వైసీపీని కానీ ప్రతిపక్షాన్ని తొక్కేసే ప్రయత్నంలో ఉంది, కానీ రాష్ట్రాభివృద్ధి పైన దృష్టి లేదు. దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టి ఇలా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అండ్ ప్రభుత్వం చంద్రబాబు గారు భయపడుతూ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారు. దేనికి భయపడుతున్నారు? కూటమిలో ఉన్నాను కాబట్టి కూటమి ఏం చెప్తే అదే చేయాలి అనే దీంట్లో ఆయన ప్రభుత్వాన్ని సరిగా నడపడం చేత కావట్లేదు. సో దీనివల్ల రాష్ట్రం అండ్ ప్రజలు బాగా నష్టపోతున్నారు అనే విమర్శ చేశారు. కానీ మనం ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో, మనం చేసిన ఇంటర్వ్యూస్లో కూడా మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం. అమరావతి గురించి డిస్కస్ చేసాము, అదేవిధంగా పోలవరం గురించి కూడా డిస్కస్ చేసాము. రాష్ట్రంలో ఈవెన్ ఏంటి అంటే ఐటీ కారిడార్స్ కానీ, లేదు అంటే మన ఇది ఏమంటారు ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో నిన్నటి బడ్జెట్లో మనం అందరం వెయిట్ చేస్తా ఉన్నాం, అసలు ఏపీకి ఏం జరుగుతుంది, ఏం ఇస్తారు, కూటమిలో ఉన్నారు కదా, కూటమి ప్రభావం చూపిస్తుందా లేదా అనే విషయంలో మనం అందరం కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. ఊహించినట్టుగానే, మనం డిస్కస్ చేసినట్టుగానే మనం ఖచ్చితంగా చెప్పాం, అమరావతి ఖచ్చితంగా మళ్ళీ 100% ఏదైతే ప్లాన్ ఉందో దాని ప్రకారం బిల్డ్ చేస్తారు. దానికి కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అని అంటే ఈ కూటమి అంటే బీజేపీ పర్టికులర్గా సౌత్ ఇండియా వైపు బాగా చూస్తుంది. అక్కడ ఈ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కారణంగా అండ్ కూటమి కారణంగా, తెలుగుదేశం చంద్రబాబు గారి సపోర్ట్ కారణంగా ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితమైన వాళ్ళకి ఒక ఫోకస్ దొరికింది, ఒక హ్యాండ్ దొరికింది. సో దాన్ని నిలబెట్టుకోవడం కోసం డెఫినెట్లీ కేంద్రం ఎంతో కొంత సపోర్ట్ అయితే చేస్తుంది. అది కాకుండా ఈవెన్ దో ఈసారి బడ్జెట్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా వచ్చింది. అంటే ఖచ్చితంగా అంటే కొన్నిసార్లు ఏంటి అంటే గుజరాత్కి ఎక్కువ ఫండ్స్ వెళ్ళడం, లేదు అని అంటే నార్త్ ఇండియా ఫండ్స్ ఎక్కువ వెళ్ళడం, సౌత్ ఇండియాకి కొంచెం తక్కువ రావడం, ఇలాంటిది జరిగేది. ఈసారి తెలంగాణకి మొండి చేయి చూపించారు, కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఖచ్చితమైన సపోర్ట్ని క్లియర్గా చూపించారు. రాజధాని విస్తరణ కోసం, రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేయడం అనేది యాక్చువల్లీ చెప్పుకోదగిన అంశం. అది ఖచ్చితంగా రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రం యొక్క రాజధాని నిర్మాణానికి మంచి సపోర్ట్ని ఇస్తుంది. ఇదంతా కేవలం ఏంటి అంటే ఈ చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కంప్లీట్గా ఈ 3 పార్టీలు కూటమిలో ఉండడం అనేది చాలా వరకు హెల్ప్ చేసింది. ఈవెన్ దో వీళ్ళు అంటే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లాబీయింగ్ చేసే ప్రయత్నం ఎక్కడ మనం చూడలేదు. లాస్ట్ 1.5 month నుంచి కూడా, అంటే లాస్ట్ 2 ఎలక్షన్స్ అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు అదే పనిగా అంటే ప్రభుత్వంతో, అంటే కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపి మాకు ఏమి ఇస్తారు, ఏం తెస్తారు అనేది చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎందుకు అంటే వాళ్ళకు క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉంది, ఖచ్చితంగా బీజేపీ మనకు సపోర్ట్ చేస్తుంది, మనం రాష్ట్రాన్ని పునర్నిర్మించవచ్చు అనే ఈ అండర్స్టాండింగ్ వాళ్ళకి క్లియర్గా ఉంది. వాళ్ళు ఎక్కడ భయపడలేదు, ఎక్కడ భయపడ్డట్టు మనకు ఎక్కడ కనబడలేదు. చాలా క్లియర్ అండర్స్టాండింగ్ తోటి చాలా అంటే కూటమి యొక్క అంటే ఏది మొత్తం కూటమి లాభాలు ఏముంటుంది, రాష్ట్ర లాభం ఏంటి అనే దాని గురించి వాళ్ళకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ తోనే ముందుకెళ్తున్నారు. దాని రిజల్ట్స్ చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. అంటే 15,000 కోట్లు అంటే
రాష్ట్రానికి బడ్జెట్, అది కూడా కేవలం అమరావతి డెవలప్మెంట్ కోసమే. అంటే మళ్ళీ దాంతో పాటు పోలవరానికి కూడా మీకు కావాల్సిన మళ్ళీ సెపరేట్ బడ్జెట్స్ ఉన్నాయి. అండ్ పోలవరాన్ని అతి త్వరలో మనము కంప్లీట్ చేయాలి. దానికి కావాల్సిన ఎంటైర్ సపోర్ట్ ఆల్రెడీ పోలవరాన్ని జాతీయం చేశారు ఇంతకు ముందే, ఇప్పుడే కాదు. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత అది ఫినిష్ చేసేసి, అది కంప్లీట్ చేసేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. ఆ బాధ్యతని మేము నెరవేరుస్తాం, మీతో పాటు మేము నిలబడతాం అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు పోలవరం సపోర్ట్. అది కాకుండా ఏంటంటే 2-3 ఇండస్ట్రియల్ కారిడార్స్ని అనౌన్స్ చేస్తారు. వాటికి సంబంధించిన బడ్జెట్స్ కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో డెఫినెట్లీ ఏంటంటే రాష్ట్రానికి ఈ బడ్జెట్లో కావాల్సినంత, అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఖచ్చితమైన రిజల్ట్స్ అయితే వచ్చినాయి. దాన్ని మనం అంటే క్లియర్గా చెప్పుకోవచ్చు. అంటే ఈసారి ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా రాజధాని పూర్తవుతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, అదే మిగతా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పొచ్చా? కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో, విభజన ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమకూర్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియర్ గా కనబడతా ఉంది ఈ బడ్జెట్ లో. సో వీటిని ఎలా యూజ్ చేసుకుంటుంది ఇక్కడ లోకల్ గవర్నమెంట్, చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సపోర్ట్తో ఈ 5 సంవత్సరాల్లో ఎలా నిర్మించగలుగుతారు అనేది, ఈ ఫండ్ అయితే డెఫినెట్లీ క్లియర్గా వచ్చింది కాబట్టి ఎలా నిర్మించగలుగుతారు అనే దాన్ని బట్టి ఆ ఫ్రూట్స్ అనేది రాష్ట్రానికి అందుతాయి. అంటే ఇప్పుడు అమరావతికి ప్రాజెక్ట్స్ అవని చెప్పేసి అంటున్నారు కదా, అంటే బయట నుంచి విదేశాల నుంచి తీసుకొస్తామని చెప్పేసి. అమరావతికే కాదు, ఈవెన్ మనకేంటి అంటే ఒక 2 weeks బ్యాక్ సిఐఐ సమావేశం జరిగింది. దాంట్లో ఏంటి అని అంటే చంద్రబాబు గారు వర్చువల్గా కనెక్ట్ అయ్యారు. చాలా పెద్ద కంపెనీస్ అందులో చాలా విషయాలపైన డిస్కస్ చేశారు. అందులో కొంతమంది కొన్ని పెద్ద కంపెనీస్ ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు చంద్రబాబు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ చేశారు. మీరు 2014లో వచ్చినప్పుడు మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉండింది, ఆ తర్వాత మేము కాన్ఫిడెన్స్ని లాస్ అవుతూ వచ్చాం, లక్కీలీ మీరు మళ్ళీ వచ్చారు, సో ఇప్పుడు మీరు తీసుకునే డిసిజన్స్ మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ డిసిజన్స్ మారే అవకాశాలు ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి కూడా అడిగారు. ఓకే, మీరు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి, మేము ఇన్వెస్ట్ చేస్తాం మిమ్మల్ని నమ్మి. మీరు పాలసీస్ అంటే ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు అక్కడ ఏదైనా ఒకటి స్థాపించాలి అని అంటే వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఒక పాలసీ ఇస్తే ఆ పాలసీని బేస్ చేసుకుని ఆ పాలసీని నమ్మి అక్కడ పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి ఆ పాలసీని తీసేస్తే వీళ్ళు నష్టపోతారు కదా. ఆ విషయాన్ని కొంతమంది ఇండస్ట్రియల్ అడిగారు డైరెక్ట్గా. ఓకే, అడిగినప్పుడు ఆయన దానికి ఇలా మీరు నష్టపోకుండా ఉండడం కోసం మా ప్రభుత్వం క్లియర్ కట్ పాలసీస్ అయితే చేస్తుంది అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పారు. అయితే ఈసారి సిఐఐలో మేజర్గా ఏంటి అని అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ గురించి, అగ్రి బేస్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది. అటువంటి ఇండస్ట్రీస్ మీద నుంచి, అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్లో కనబడతా ఉన్నాయి. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లక్కీ అని చెప్పుకోవచ్చు ఈ కూటమి వచ్చిన తర్వాత. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇకపైన అంటే నెక్స్ట్ 5 yearsలో అంటే ప్రభుత్వానికి క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉంది, అంటే రాష్ట్రానికి ఏం తీసుకురావాలి, ఏం ఇవ్వాలి, ఎలా బిల్డ్ చేయాలనే క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉంది అనేది నా నమ్మకం. అదేవిధంగా ఇప్పుడు ఈ బడ్జెట్లో చేసిన అనౌన్స్మెంట్ కానీ, రీసెంట్గా ఇండస్ట్రియలిస్టులు సిఐఐ త్రూ ఏదైతే వాళ్ళ ఫోర్కాస్టింగ్ కానీ, అదర్వైజ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ టువర్డ్స్ ది స్టేట్ కానీ, ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్లీ ఏంటంటే గ్రోత్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అని అనుకోవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.